వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని నేను చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు దాన్ని చేసేవన్నీ దొంగ యదవులు ఎత్తుకోరుకోండి. ఫోన్ చేస్తాను ఇప్పుడు. అవుతుంది. హలో హలో, చెప్పు రాజు. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఖాళీగా ఫోన్ చూస్తున్నా. నేను ఖాళీగా ఉన్నాను. నేను చెల్లి తెలియక మా వైఫ్ మీద ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చెప్పు. ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు వస్తే అది వీడియో అనేది అవుతుంది. నీకు ఓకేనా రావడానికి? సరే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడదాం ప్రాంక్ ఏంటనేది. ఓకే కదా? ఓకే, వస్తాను. సరే రాయ్. అమ్మ వస్తుందా నువ్వు చేస్తుంది? సరే. హలో రాజు, వచ్చాను. ఇంటి దగ్గర డోర్ లాక్ చేస్తుంది. వస్తున్నాను ఇక్కడ. పొద్దు పెట్టే. ఇప్పుడు మా వైపు వస్తుంది. ఏంటంటే మన ఇద్దరం కలిసి ఉన్నట్టుగా అది చూడగలను. కొంచెం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడు. అంటే మళ్ళీ మాకు కోపం ఎక్కువ. ఆ కోపం ఏదో మాట్లాడుతుంది, ఏం ఫీల్ అవ్వక ఏం బాధపడదు. జస్ట్ మన వీడియో కోసం ఏదైనా సరే బాధపడదు. నువ్వే వచ్చిందనుకో అలాగే ఉంది కాలకుండా. అదనా? కానీ ఇప్పుడు నేను కూడా అలా చెప్తాను. ఎందుకంటే మా వైపు ముందే కోపం ఎక్కువ. మా వైపుకే కాదు, ఏ భర్తనో ఇలాగా అనుకుంటా ఏ వైపు కోపడతావు కదా, అలాగే. అందుకని ముందే తెచ్చామనుకో కొంచెం మనం కూడా సేఫ్ కదా. సో మీకు దాని రియాక్షన్ వచ్చేస్తుంది. బయటను కూడా కెమెరా అయితే పెట్టాము అనమాట. అంటే మా వైఫ్ వచ్చేటప్పుడు తలుపు కుట్టినప్పుడు అది ఎలా ఉన్నది కూడా అది బయటను కెమెరా పెట్టి రికార్డ్ చేశాను పైన. యాక్చువల్లీ ఈ వీడియోకి 2 కెమెరాలు పెట్టి రికార్డింగ్ అయితే చేసాం. అక్కడ కెమెరా కూడా బయటను పెట్టాం కదా, సెట్ అవ్వట్లేదు. చాలా కష్టపడి కొంచెం ఏదో విధంగా ఇబ్బంది పడి అయితే పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు ఇలాగ సెట్ అయింది. కాకపోతే పైకి ఎక్కి మరి పెట్టడం అయితే జరిగింది కెమెరా అయితే. అలా వెళ్ళేటప్పుడు పెట్టడం కావలేదు. పైకి ఎక్కి ఇంకా ఫుల్గా ఫిక్స్ చేసి కెమెరా అయితే అక్కడ పెట్టాం వీడియో కోసం అయితే. ఇక్కడ ఆల్రెడీ మైక్ ప్రాబ్లం వల్ల వాయిస్ అనేది అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మా వైఫ్ వచ్చింది కదా, నేను ఇక్కడ కూడా కెమెరా ఫిట్ చేశాను అనమాట. అక్కడ కెమెరా ఫిట్ చేసి అక్కడ పక్కన కూడా అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని లోపల పంపిస్తే ఇప్పుడు డోర్ అనేది ఓపెన్ చేస్తాను. దాని రియాక్షన్ ఎలా ఉండదో ఇప్పుడు చూద్దాం మనం. అప్పుడు మా వైఫ్ రియాక్షన్. ఇప్పుడు డోర్ ఓపెన్ డోర్ అయితే ఓపెన్ చేశాను. లోపలికి వస్తుంది కదా, లోపలికి వచ్చి నవ్వింది చిన్నది. అంటే అడుగుతుంది అనమాట, ఎంతసేపు పెట్టి డోర్ ఓపెన్ చేయడానికి. నేను ఏదైతే చెప్పాను చూద్దాం. ఇప్పుడు అక్కడ అంతా చూసిన తర్వాత డోర్ కట్టిన వేసింది కదా, అక్కడ లోపలికి వెళ్తుంది అనుకుంటా. వెళ్తుంది. ఇప్పుడు చూద్దాం ఉండండి ఎలా రియాక్షన్ అవుతుందో. నాకు అడుగుతుంది లోపలికి వెళ్తుంది. చూడు చెప్తాను ముందు తొందర కూడా గోల పట్టుగా ఉంది. చెప్పింది చెప్పింది
చూడు చెప్పింది అక్క చెప్పింది కూల్ గా చెప్పింది వినక్క అమ్మాయి చెప్తాను ఫస్ట్ నాకు సీరియస్ చెప్పమని నాకు పిచ్చి ఎవరు ఏంటి సేపు తలుపు ఎందుకు తీయలేదు అదే కారణం చెప్పినంటావా ఏంటి అసలు నీ బాధ ఏంటో చెప్పు ఏంటి అసలు నాకు పెళ్లి కడుతుంది ఏంటి అసలు చెప్పినంటావా ఏంటి ఆహా నేను లవ్ చేసుకొని వచ్చి అందరు మిగిలిసి వచ్చి పెళ్లి చేసుకోవడానికి ఇంత పెద్దది ఇచ్చావన్నమాట బిరుదు చెప్పింది వినొచ్చు చెప్పింది ఒకసారి ఏం చేయను నీకు చెప్పింది వినొచ్చు కదా ఎవరు ఫోన్ చేస్తుంది అక్క చెప్పింది వినక్క ఒక ఫోన్ చెప్పింది ప్లీజ్ అక్క నాకు అర్థం కావట్లేదు అసలు ఫోన్ చేసి సరే చెప్పు నన్ను చేంజ్ చేసుకోక ఎందుకు చేంజ్ చేసుకున్నప్పుడు చెప్పింది ఒకసారి ఇద్దావా చల్లపడేసావు ఇద్దరు కలిపి ఇక్కడ ఏదో చేస్తున్నారు మధ్యలో ఊరుకోలా చెప్పింది ఫస్ట్ ఏం చెప్తావు ఏం చెప్పింది నీ ఇంటి నడుపుని చెప్పు చెప్పు ఏ చెప్తావు కాసేపు పోయాక తలుపు తీసుకొని వచ్చాక మాయ మాటలు ఎలా ఉంటుంది తెలుసా మేడం వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని నేను మొత్తం ఈ పురుష ప్రపంచానికి పతివ్రత అని చెప్తాడు మేడం నేను చెప్పాలి అంతేనా ఏంటే నేను అందుకేనేనా డ్యూటీకి దిగి వెళ్తావా ఎందుకు వస్తున్నావు అని చెప్పి ఫోన్ చేసి అడిగావు పిల్లలు ఎక్కడ పిల్లల్ని ఒక మమ్మల్ని ఇంటికి ఇచ్చావా ఒక నిద్రకు అద్దనిసా ఏంటి మాట్లాడట్లేదేంటే చెప్పు చెప్పు ఏం చెప్తా చెప్పు సమాధానం చెప్పు ఏం చెప్తా ఏమైనా ఎరుగొక్కలా కనిపిస్తున్నానా ఒరే దుర్మార్గుడా పగలు దాంతో రాత్రి దీంతో ఇలా ఎంతమంది జీవితాలతో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుకుంటావురా నువ్వు ముందుగా నుంచి చల్చరా నువ్వే చెప్తా దాంతో ఉండి దాంతో తిరుగుతా దాన్నే చేసుకో ఇప్పుడు నాకు దగ్గర వద్దు నేను మమ్మల్ని పిల్లలు తీసుకొని మనసు నాకు ప్రశాంతంగా ఉంటాను బట్టలు సార్ తీసుకుంటుంది నిజంగా బట్టలు సార్ తీసుకుంటుంది బాబు చెప్పేదమ్మా మళ్ళీ నాకంతా ఇదే అది వేసుకొని మళ్ళీ పెరిగేది మనం మళ్ళీ పెట్టారు బాబు చెప్పింది మాట్లాడుతూ అన్నాను కదా ఆవిడ అమ్మాయి ఎవరు కాదు నా ఫ్రెండ్ ఒక్కసారి నేను అమ్మాయితో ఫోన్ మాట్లాడిన ఆ మాటలు విన్న తర్వాత నేను మంచోడే గానీ రోజుకో జరిగిన బాగుపడుతున్నాయి కదా కంగారు బాగా చెప్తుంది ఏడకి చెప్పింది నేను ఏం మాట్లాడన్నా కూడా విను ఎందుకు అబద్ధం చెప్పు రాజు ఇంట్లో ఉన్నాను నేను ఖాళీగా ఉన్నాను ఇంచేలో తెలియక మా వైఫ్ మీద ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రాంక్
ప్రాంక్ అంటే ఇలాంటి కూడా చేస్తారా? అంటే ఇప్పుడు నేను సరే కెమెరా చూపించాలా? కెమెరా ఇప్పుడు ఇది అందరూ అందరూ రికార్డ్ చేశారా? ప్రాంక్ 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 నేను ప్రాంకే ప్రాంకే ఆ పిల్లలు చెప్పిన ఇందాక చెప్పిన నువ్వుకుంటున్నావు ప్రాంక్ దయచేసి ఎప్పుడు చేయకి. శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు నీకు దాన్ని చేసేవన్నీ దొంగ యదవులు ఎత్తుకోరు పనులు. సిద్ధం అనుకుంటుంటే నువ్వేమో కొట్టేస్తున్నావు, మనుషులు మీకు ఎగిరిపోతున్నావు, తిప్పేస్తున్నావు. రియాక్షన్ ఎలా ఉంటాడు చెప్పు. ప్రాంక్ అని అన్నీ చేయమని అన్నీ ఎన్ని చూడలేదు నువ్వు ఇలాంటి వీడియోస్? ఎన్ని చూసినా సరే అసలు ఇయ్యాలి అసలు డ్యూటీ నుండి వచ్చినాక ఇలాంటి జరిగితే అసలు ప్రాంక్ అని చెప్పాం కదా. ఫీలింగ్ ఎలా ఉంది నీకు అది? వచ్చేస్తుంది పక్క వీడియోగా చూసి వాళ్ళు నవ్వేస్తుంది, ఏడుస్తుంది. నీకు ఏడుస్తుంది నవ్వు వస్తుందా? అంటే మాకు ముందు తెలుసు కదా ప్రాంక్. నిజంగా ఆ టైం ఇంకా గట్టి కొడితే ఇంకా పగ కూడా తీరిపోతుంది నేను మీద నిజంగా. తెలుసు కదా ఫ్రెండ్. సరే ఎలా ఉంది చెప్పు వాళ్ళకి. వాళ్ళు కూడా అంటే నిజమనుకుని కొంతమంది లేడీస్ బాధపడిపోతారు, నన్ను తిట్టుకుంటారు. వీడే మగవాడు ఇలా చేస్తున్న తప్పు అండి, ఇంట్లో ఆడవాళ్ళు ఉంచుకున్నాను. చెప్పు ప్రాంక్. ప్రాంక్ కాదు ఇది నిజమే కావాలి. ఎందుకనే నిజమే అనుకుంటున్నాను, ఎందుకంటే ఆవిడ పరిచయం లేదు వీడికి. మళ్ళీ పరిచయం ఉన్న అమ్మాయి అనుకో నమ్మరు కదా, ఎందుకంటే రికార్డింగ్ అనేది రికార్డింగ్ ఉంచుకున్నట్టు ఉంచాను సేఫ్ గా. అది అమ్మాయి పరిచయం లేనప్పుడు మళ్ళీ తీసుకొచ్చాం అనుకో మనం నిజమనుకోవాలి. ఇవాళ ఏమంటున్నారు రికార్డింగ్ కనిపించడం వల్ల మొబైల్లో కొంచెం నమ్మి కెమెరాగా చూపించగల అప్పుడు నమ్మింది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వీడియో మటుకు చాలా ఏడిపించి మా వైఫ్ ఏడిపించినట్టు చూపించాను వీడియో. చాలా కష్టపడ్డాం వీడియో కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.